నలంద. ఆ పేరులోనే ఏదో తెలియని శక్తి ఉంది కదూ. భారతదేశపు మేధో వారసత్వానికి అది ఒకప్పుడు గుండెకాయ. అది కేవలం ఒక యూనివర్సిటీ కాదు, ప్రపంచానికే దారిచూపిన ఒక జ్ఞాన జ్యోతి. కాని ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా వెలుగొందిన ఈ ప్రదేశం ఇప్పుడు ఎందుకిలా శిథిలావస్థలో ఉంది? అసలు ఏం జరిగింది? ఈ ప్రయాణంలో మనం తెలుసుకోబోయేది ఇదే. మనం మీ ప్రయాణంలో ఏం చూడబోతున్నామంటే, నలంద ఎలా శిథిలమైంది, దాని పుట్టుక, ఆ జ్ఞాన పర్వతం ఎలా ఉండేది, దానిపై జరిగిన దారుణం, మనం కోల్పోయిన నష్టం, అయినా సరే ఆ స్ఫూర్తి ఇంకా ఎలా బ్రతికే ఉంది, వీటన్నిటిని గురించి తెలుసుకుందాం. సరే, మన కథ ఇక్కడినుంచే మొదలవుతుంది. ఈ శిథిలాలు మనకు చెప్పే స్వర్ణయుగం నాటి కథలను విందాం. అయితే ఇంత గొప్ప విశ్వవిద్యాలయం అసలు ఎలా మొదలైంది? ఒక ఇతిహాసం ఎలా పుట్టింది? కాలంలో వెనక్కి ప్రయాణించి చూద్దాం రండి. చూడండి, నలంద పుట్టింది మన దేశపు స్వర్ణయుగంలో. దాని మూలాలు చాలా పాతవి, క్రీస్తుపూర్వం 1200 నాటికే ఉన్నాయంటారు. కాని దానికి అసలైన రూపమిచ్చింది మాత్రం గుప్త చక్రవర్తి మొదటి కుమారగుప్తుడు. అది క్రీస్తుశకం 413లో. ఆ తర్వాత హర్షవర్ధనుడు, పాలరాజులు, ఇలా శతాబ్దాలపాటు ఎందరో మహారాజులు దీన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. అసలు నలంద అనే పేరుకి అర్థమేంటో తెలుసా? ఇది నా, అలం, ద అనే 3 సంస్కృత పదాల నుంచి వచ్చింది. అంటే జ్ఞాన ప్రవాహాన్ని ఆపలేము అని. ఎంత అద్భుతంగా ఉందో కదా! ఆ పేరులోనే దాని లక్ష్యం. సరే, అయితే దాని స్వర్ణయుగంలో అంటే ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు నలంద ఎలా ఉండేది, ఆ జ్ఞానపర్వతం ఎలా వెలిగిపోయేదో చూద్దాం. నమ్మండి నమ్మకపోండి, నలంద వైభవంగా వెలుగొందుతున్న రోజుల్లో అక్కడ ఏకంగా 10,000 మంది విద్యార్థులు చదువుకునేవారట. ఒక్కసారి ఊహించుకోండి, ఆ కాలంలో 10,000 మంది అంటే మామూలు విషయం కాదు. అంతేకాదు, ఆ 10,000 మంది కేవలం మన దేశం వాళ్లే కాదు. పర్షియా, చైనా, టిబెట్, గ్రీస్, కొరియా, ఇండోనేషియా ఇలా ప్రపంచం నలుమూలల నుంచి జ్ఞానం కోసం ఇక్కడికి తరలివచ్చేవారు. అందుకే దీన్నే మొదటి గ్లోబల్ యూనివర్సిటీ అనొచ్చు. మరి ఇంతమంది విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి ఎంతమంది ప్రొఫెసర్లుండాలి? ఏకంగా 2,000 మంది ఆచార్యులు. అంటే దాదాపు ప్రతి 5 విద్యార్థులకు ఒక గురువు ఉండేవారు. ఆలోచించండి, ఎంత గొప్ప విషయం! అయితే నలందలో చేరడం అంత సులభమనుకుంటున్నారా? అస్సలు కాదు. అక్కడ అడ్మిషన్ ప్రాసెస్ చాలా కఠినంగా ఉండేది. ఎంతలా అంటే గేటు దగ్గర ఉన్న ద్వారపాలకుడే ఒక గొప్ప పండితుడు. ఆయన అడిగే ప్రశ్నలకే 70-80% మంది ఫెయిలయ్యేవారట. అక్కడ నుంచి పాసైతేనే లోపల ప్రొఫెసర్లతో ఇంటర్వ్యూ. అత్యంత ప్రతిభావంతులకు మాత్రమే లోపలికి ప్రవేశం. ప్రతి గొప్ప యూనివర్సిటీకి దాని లైబ్రరీనే గుండెకాయలాంటిది. నలందకు కూడా అంతే. దాని 9 అంతస్తుల అతిపెద్ద గ్రంథాలయానికి ఒక అద్భుతమైన పేరుంది, ధర్మగంజ్, అంటే సత్యపర్వతం. మరి ఆ సత్యపర్వతంలో ఎన్ని పుస్తకాలుండేవో తెలుసా? 1 కాదు, 2 కాదు, ఏకంగా 90 లక్షల చేతిరాత ప్రతులు. 90 లక్షలు! ఆ జ్ఞాన సంపదను మనం ఊహించుకోవడం కూడా కష్టమే. కాని ఇంత వెలుగు వెనుక ఒక చీకటి పొంచి ఉంది. ఇప్పుడు నలంద కథలో అత్యంత విషాదకరమైన చీకటి అధ్యాయం మొదలవుతుంది. అదే అసూయతో చేసిన ఒక దారుణం. కథ ఇలా మొదలవుతుంది. బక్తియార్ ఖిల్జీ అనే ఒక ట్రోకిష్ ఆక్రమణదారుడు తీవ్ర అనారోగ్యానికి గురవుతాడు. తన వైద్యులెవరూ నయం చేయలేకపోతారు. అప్పుడు నలంద పండితుడైన రాహుల్ శ్రీభద్రను పిలిపిస్తారు. కాని ఖిల్జీ గర్వంతో ఆయన చేత వైద్యం చేయించుకోవడానికి నిరాకరిస్తాడు. అప్పుడు ఆ పండితుడు ఒక ఉపాయం పన్నుతాడు. ఖురాన్ పుట్టలకు ఔషధాన్ని పూసి దాన్ని చదవమని ఖిల్జీకిస్తాడు. ఖిల్జీ ఆ పేజీలను తిప్పేటప్పుడు వేళ్లను నోట్లో పెట్టుకునే అలవాటుతో కోలుకుంటాడు. కాని తనకంటే గొప్ప జ్ఞానమిక్కడుందని తెలుసుకుని కృతజ్ఞత చూపాల్సింది పోయి అవమానంతో, అసూయతో రగిలిపోతాడు. ఆ అసూయ, ఆ అహంకారం ఎంతటి ఘోరానికి దారితీసిందో తెలిస్తే గుండె తరుక్కుపోతుంది. ఆ జ్ఞానపర్వతం ఎలా కాలిపోయిందో చూద్దాం. క్రీస్తు శకం 1193. ఖిల్జీ తన సైన్యంతో నలందపై దాడి చేశాడు. వేలాది మంది విద్యార్థులను, గురువులను నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. అంతటితో ఆగకుండా ఆ ధర్మగంజ్ అనే మహాగ్రంథాలయానికి నిప్పు పెట్టాడు. ఆ మంటలు 1 రోజు 2 రోజులు కాదు, ఏకంగా 3 నెలలపాటు ఆరలేదంటే నమ్మగలరా?
ఆ పొగ చుట్టుపక్కల కొండలని కూడా కప్పేసిందట. ఆ మంటల్లో కాలిపోయింది కేవలం కాగితాలు కాదు, వేల సంవత్సరాల మన నాగరికత, జ్ఞానం. గణితం, ఖగోళశాస్త్రం, వైద్యం, తత్వశాస్త్రం, ఇలా ఎన్నో అమూల్యమైన గ్రంథాలు బూడిదైపోయాయి. ఆర్యభట్టలాంటి ఎందరో మేధావుల పరిశోధనలు శాశ్వతంగా మనకు దూరమయ్యాయి. ఇది పూడ్చలేని నష్టం. ఆ దారుణం తరువాత నలంద అనే పేరునే ప్రపంచం మర్చిపోయింది. దాదాపు 600 సంవత్సరాల పాటు ఆ శిథిలాలు మట్టిలో కలిసిపోయి నిశ్శబ్దంగా ఉండిపోయాయి. 1800లో దాన్ని మళ్లీ కనుక్కునేంతవరకు అదొక మరచిపోయిన కథ. కానీ కొన్ని స్ఫూర్తిదీపాలు బూడిద నుండి కూడా మళ్ళీ పుడతాయి. భవనాలు కూలినా నలంద ఆత్మ చావలేదు. దాని స్ఫూర్తి ఇంకా ఎలా సజీవంగా ఉందో చూద్దాం. నిజంగా ఇది వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఆ విధ్వంసం జరిగిన కొన్ని దశాబ్దాల తర్వాత 1235లో ఒక టిబెటన్ యాత్రికుడు అక్కడికి వెళ్తే ఆ శిథిలాల మధ్య 90 ఏళ్ల గురువు రాహుల శ్రీభద్ర ఇంకా 70 మంది విద్యార్థులకు పాఠాలు చెబుతూ కనిపించారట. చూడండి, భవనాలను నాశనం చేయొచ్చు, కాని జ్ఞానాన్ని, నేర్చుకోవాలన్న తపనను ఆపలేరు అనడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముంటుంది? నలందా ప్రభావం ఎంత గొప్పదో చెప్పడానికి దలైలామాగారు చెప్పిన ఈ ఒక్క మాట చాలు. మాకున్న బౌద్ధ జ్ఞానం ఏదైనా ఉందంటే అదంతా నలంద నుంచే వచ్చింది అని ఆయనంటారు. అంటే నలంద జ్ఞానం టిబెటన్ బౌద్ధమతం రూపంలో ఇప్పటికీ సజీవంగానే ఉంది. అలా శతాబ్దాల తర్వాత ప్రపంచం నలందను మళ్లీ గుర్తు చేసుకుంది. ఇప్పుడు ఆ శిథిలాలు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. అంతకంటే ముఖ్యంగా ఆ ప్రాచీన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అదే పేరుతో ఒక కొత్త, ఆధునిక నలంద విశ్వవిద్యాలయం మళ్లీ మొదలైంది. ఇది గర్వించదగ్గ విషయం. చివరగా నలంద కథ మనం ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. నేటి ప్రపంచంలో జ్ఞానానికి, అధికారానికి, ఇంకా భయానికి మధ్య ఉన్న సంబంధం గురించి ఈ కథ మనకు ఏం నేర్పిస్తోంది? అధికారం ఎప్పుడూ జ్ఞానాన్ని చూసి ఎందుకు భయపడుతుంది? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆలోచించండి.